ఓం తద్బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిర్మయీం లక్ష్మీ జాతవేదో మహావహాం తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం వందేయం గామశ్వం పురుషాణాం అశ్వపూర్వం రథమధ్యం హస్తినాద ప్రబోధినీం శ్రియందే బహ్వే శ్రీర్మా దేవైర్జుషుతాం. సాయిరామ్. శ్రీ సూక్తంలో ఉన్న శ్లోకం ఈరోజు చెప్పడం ఏంటంటే, ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అన్నది ఇందులో చాలా చక్కగా వివరించారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసతస్రజాం చంద్రాం హిర్మయీం లక్ష్మీ జాతవేదో మహావహ. చూడండి, ఆ శ్లోకాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నట్టయితే భగవంతుని మనం చూడగలం. ఆయన జాతవేదో అంటే బంగారు వర్ణాలతో ఉన్నాడు. ఇది అమ్మవారిని వర్ణించే శ్లోకం. ఆ శ్లోకాన్ని అంటే ఆ భగవంతుని మనం ఆ భగవంతుని మనం ఆవాహం చేసుకుంటున్నాం, మనం దగ్గరగా తీసుకుంటున్నాం. ఆ భగవంతుని మనం మనసారా ప్రార్థించుకుంటున్నాం. అందు గురించి ఇది చెప్పడం అయింది. యాక్చువల్లీ ఏదైతే మనం ఇప్పుడు శ్లోకాలు నేర్చుకుంటున్నామో ఆ శ్లోకాలు అన్నీ భగవంతుని గురించి వర్ణన. ఇప్పుడు రాజగుహ్య యోగంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం గ్రహించుకున్నట్టయితే ఎందుకు ఈ అధ్యాయాన్ని మనకు అందించారు అంటే, గుహ్యమైనది, చాలా విలువైనది. ఎంత విలువైనదంటే చెప్పలేనిది, చాలా రహస్యమైనది. దీని గురించి నేను చెప్తాను, నువ్వు విను అంటున్నారు. ఎవరు? భగవంతుడు అర్జునుడు. అంటే అర్జునుడికి బోధిస్తున్నారు. అంటే ఆ భగవంతుని తాలూకా రూపం ఎలా ఉంటుంది, ఆయన శక్తి ఏంటి, ఆయన తాలూకా అంటే ప్రకాశం ఏంటి, ఇదంతా ఆయన తాలూకా తత్వగుణం. ఆ తత్వగుణాన్ని ఈ శ్లోకాల్లో చెబుతూ ఆ తత్వాన్ని మీరు తెలుసుకుని జాగ్రత్తగా, భగవంతుడు ఎవరో ఇంతవరకు మీకు తెలియదు, ఆయన శక్తి ఏంటో మీరు ఇంకా గ్రహించుకోవట్లేదు. కేసు గ్రహించుకున్నట్టయితే మామూలుగా ఇలా ఉండరు, అది వేరే విధంగా ఉంటుంది. అంటే ఆయన మీద అంత ప్రేమ కలుగుతుంది. ఆయనంటే శక్తివంతుడైన వాడు, ఆయనకి మించిన వాడు ఇంకెవరు లేరు అన్న భావన మీలో కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు ఇంకా మీకు ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ మాయతో సంబంధించినవి. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అలాగే ఈ శరీరం కూడా అంతే. కానీ ఈ శరీరం ఉన్నప్పుడే మనం అన్నీ గ్రహించుకోవాలి, ప్రతీదీ గ్రహించుకోవాలి, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరి దగ్గర మంచిగా ఉండాలి. ఎవరితో మాట్లాడినన్ను చాలా జాగ్రత్తగా విలువగా మాట్లాడాలి. అంతే, విలువలేనిది ఏమీ మాట్లాడకూడదు. ఆ తదుపరి ఎంత చక్కగా ఉండాలో ప్రతి శ్లోకాన్ని ఆయన మనకు చెప్తున్నారు.
ఇది 9వ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ యోగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు భగవంతుని చూసినట్టే. అంటే భగవంతుడు ప్రత్యక్షంగాను ఆయన మనకు కనబడ్డు, ఆయన రూపం లేదు, కానీ ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకుంటే చాలు. ఆ శక్తి రూపాన్ని ఈ శ్లోకాల్లో ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎన్నో శ్లోకం చేసుకున్నాం? 4వ శ్లోకం మనం 4 శ్లోకాలు మనం దాన్ని చూసుకున్నాం. ఏంటి 4 శ్లోకాలు? అది ఎంతో విలువైనది. అంటే 1వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్య వసూయనే జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే నేను నీకు ఎందుకు చెప్తున్నానో నువ్వు తెలుసుకో. వై ఐ ఆమ్ టెల్లింగ్ టు యూ ఓన్లీ, వై ఐ ఆమ్ నాట్ టెల్లింగ్ టు అదర్స్, because you are only the entitled. That's why I am telling this one, that రాజవిద్య రాజగుహ్య యోగం అనేసి ఆయన నొక్కడొక్క చెప్తున్నాడు. ఆయన ఎంటైటిల్డ్ ఏంటి? ఆయనతో ఉన్న ఇదేంటంటే దోష దృష్టి లేదు, ఆయనలో దోష దృష్టి లేదు, భగవంతునిలో భక్తి గుణం ఉంది. ఆ భక్తి గుణాన్ని బట్టి నీకు ఎటువంటి చెడ్డ ఆలోచనలు అన్నది ఆశ అన్నది లేదు. అందు గురించే యు ఆర్ ఎంటైటిల్డ్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ టు యూ అనేసి 1వ శ్లోకంలోనే ఆయన ఎంతో చక్కగా వివరించారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం, అంటే ఇది చాలా పవిత్రమైనది అనేసి 2వ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రత్యక్ష భగం ధర్మం సుఖం కర్తృ వర్తవం అంటున్నాడు. ఇది చాలా విజ్ఞానమైనది, చాలా విలువైనది. ఇది ఎవరికీ చెప్పలేదు, కానీ నీకు నేను చెప్తున్నాను. ఇది జాగ్రత్తగా నువ్వు విన్నట్టయితే తప్పగా నువ్వు నా తత్వాన్ని నువ్వు తెలుసుకోగలవు. ఇది ఎంతో పవిత్రమైనది, ఎంతో ఉత్తమమైనది, ఇది ధర్మయుక్తమైనది. నువ్వు సాధన చేయుటకు నువ్వు మిక్కిలి అంటే చాలా ఎక్కువగా నువ్వు సాధన చేసినట్టయితే నేను నీకు నా తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు అనేసి ప్రతి శ్లోకంలో ఈయన ఈ శ్లోకాలన్నీ చెప్తూ, నేను అవన్నీ మళ్ళీ చెప్పానంటే మనం అసలు శ్లోకంకి వెళ్ళాము. అందు గురించి జస్ట్ మీకు హింట్ ఇస్తున్నాను. అయితే 4వ శ్లోకంలో ఏం చేశారు? ఈ జగత్తంతయు సృష్టించింది నేనే, ఈ జగత్తంతయు మంచు వలె కప్పబడి ఉన్నది, ప్రాణాలన్నీ నా సంఘం వల్లనే నా వల్లనే ఇవన్నీ పుడుతున్నాయి, ఇవన్నీ నాలోనే కలుస్తున్నాయి, నా సంకల్పాన్ని ఆధారంగా కలిగి నా యందే అంతర్గతమై ఉన్నవి, కానీ నేను వీటి యందు నేను లేను అనేసి 4వ శ్లోకంలో చెప్తూ 5వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం జాగ్రత్తగా విందాం. 4వ శ్లోకంలో ఏంటంటాడు? మయా తదిమిదం సర్వం, మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా అంటున్నాడు. నిరాకార పరబ్రహ్మమైన నా చేత ఈ సమస్తమైన జగత్తు మంచు వలె కప్పబడి ఉన్నది అనేసి 4వ శ్లోకంలో ఎంతో చక్కగా నేను ఏదైతే శ్లోకం చెప్తున్నానో అది చాలా జాగ్రత్తగా విన్నట్టయితే మీరు తప్పక దీనికి విన్ అవ్వగలరు. అయితే ఇప్పుడు 5వ శ్లోకంలో ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఏంటంటున్నాడు 5వ శ్లోకంలో? నచ మత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. చూడండి, నచ మత్సాని భూతాని పశ్యమే, చూడు పశ్యమే యోగమైశ్వరం, భూతాభృన్న చ భూతస్థో మమాత్మభూత భావన. అంటే ఈ శ్లోకం మనం చదివినప్పుడు ఏంటి భూత అంటాడు, భూతాస్మ అంటాడు, ఏంటా అనేసి చాలా సతమతం అవుతుంటాం.
కానీ దాని అర్థాన్ని తీసినట్టయితే, దాన్ని మనం తెలుసుకున్నట్టయితే అంత మధురమైన శ్లోకాన్ని మనకు భగవంతుడు అందించాడా అనేసి మనం తెలుసుకుంటాం. ఏంటంటున్నాడు ఒక్కొక్కటి చాలా చక్కగా చూడండి. నచ్చ మత్సాని భూతాని. అయితే భూతాని అంటే ప్రాణులు. నా యందు స్థిరముగా ఆ ప్రాణులన్నీ ఉన్నాయి లేవు. నచ్చ మత్సాని భూతాని పశ్యమే యోగ మైశ్వరం. అవన్నీ ఒక్కసారి చూడు, జస్ట్ యు ఫైండ్ అవుట్. నా యొక్క యోగశక్తిని, నా యొక్క ఈశ్వర తాలూకా మాయని ఒక్కసారి నువ్వు గ్రహించుకో. నచమత్సాని అంటున్నాడు. మత్సాని భూతాని అంటే నాయందే స్థితముగా ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయి, పోతున్నాయి. ఇవన్నీ ఒక్కసారి చూడు. పశ్చిమే యోగమైశ్వరం. ఇవి ఎలా ఉన్నాయి? ఇది భగవంతుని తాలూకా పవర్తోనే, ఆ శక్తితోనే ఉన్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి. యోగమైశ్వరం. భూత బృన్నచ్చ భూతసో. భూతములను ధరించేవాడును, భూతములు యందు అంటే వాటిని పుట్టించేవాడిని నేనే. అవి నా వల్లనే గ్రహిస్తూ ఉన్నాయి, నా పవర్తోనే అవి వచ్చాయి. అవి అంటే నా తాలూకా పవర్తోనే అవి వచ్చాయి. అవి బ్రతుకుతూ ఉన్నాయి. దట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ ఎంతవరకు అన్నది దట్ ఈస్ దైర్ విల్లింగ్. వాళ్ళ కర్మానుసారం అవి ఉంటాయి. మళ్ళీ అవి నాలో కలుస్తాయి. మళ్ళీ అవి మళ్ళీ తనలోనే వస్తుంటాయి. నా ఆత్మభూత అంటే మమాత్మభూత భావన. ఏంటంటున్నాడు? ఈ ప్రాణులన్నీ నాతో స్థిరముగా ఉన్నాయి. ఈ శరీరమైన నా యోగశక్తిని అంటే ఈ యోగశక్తిని ఒకసారి చూడు. నేను ఎలా ఉన్నాను? ఈ శరీరం నుంచే ఈ భూతాలన్నీ పుట్టాయి. అంటే టోటల్ ప్రపంచం అంతా నాదే. అది 4వ శ్లోకంలో చెప్పారు కదా. మొత్తం ఇదంతా నేనే కప్పబడి ఉన్నాను, ఇవన్నీ నా వల్లనే ఉన్నాయి అనేసి. నాకు నా యోగశక్తి ఎలా ఉందో ఒక్కసారి చూడు. జస్ట్ యు సీ హౌ ఈజ్ ఇట్. మనం సూర్యుని చూస్తున్నాం. మొత్తం ప్రపంచం అంతా ఈ సూర్యుడు ఆ కిరణాలు పడుతూనే ఉన్నాయి. చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, ఈ గ్రహాలు వస్తున్నాయి. ఆ తర్వాత మొత్తం ఈ జీవరాశులు ఏదైతే ఉన్నాయో అన్నీ నాతోనే పుడుతున్నాయి, నాతోనే మళ్ళీ కలుస్తున్నాయి. పుడుతున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి. అది అక్కడ ఎలాగ అర్థం చేసుకోగలవు అంటే జస్ట్ నన్ను చూడు. అవి ఎలా పుడుతున్నాయి, ఎలా చచ్చిపోతున్నాయో అది నువ్వు అర్థం చేసుకో అంటున్నాడు. అన్నీ సృష్టించినవి నేనే, ఇవన్నీ సృష్టించాను నేనే. కానీ యథార్థంగా నా ఆత్మ మాత్రం వాటి యందు స్థిరముగా లేదు. నాది వేరు. నేను ఓన్లీ సృష్టించి విడిచిపెట్టేశాను. ఇక వాటి ఇష్టం, అవి ఎలాగా బతుకుతున్నాయి ఏంటి అన్నది ఆ కర్మానుసారం ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కొన్ని కోట్లు అంటే 85 లక్షల జీవరాశులు, అంటే వెరైటీస్ ఆఫ్ 85 lakhs వెరైటీస్ ఆఫ్ జీవరాశులు ఇందులో ఉన్నాయి. అందులో ఒకటి, ఆ 85 లక్షల్లో ఒకటి మానవుడు. ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఈ జీవరాశులు అన్నీ పుడుతున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి. మనం చేపలు చూస్తున్నాం, అలాగే పురుగులు చూస్తున్నాం, అలాగే చీమలు చూస్తున్నాం. ఎన్నో జీవరాశులను మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ ఒక టైం ఉంటుంది, ఆ టైం తర్వాత పోతుంది. ఆ భగవంతుడు అది ఫిక్స్ చేశాడనమాట. నా యోగశక్తిని నువ్వు తెలుసుకో అనేసి చెప్తున్నాడు.
ఓ అర్జున, ఇది నువ్వు చూడు. భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు, జస్ట్ ఈ ప్లీజ్ ఫైండ్ అవుట్ వేర్ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్ అని చెప్తున్నాడు. అయితే ఇవన్నిటికి ఏంటి ఆధారం, ఎలా నువ్వు చూస్తావు అన్నది నేను చెప్తాను. దీనికి చిన్న ఉదాహరణ ఒకటి ఇస్తాను. ఆ ఉదాహరణతో నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో నేను కొద్దిగా చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకంలో అంటే ఆ ఉదాహరణ నువ్వు ఒకసారి పట్టుకో, ఎలాగున్నాను ఏంటి అని. ఆ ఉదాహరణతో నువ్వు అర్థం చేసుకొని ముందుకు నడు. అయితే ఈ భగవంతుడు ఎన్నో వస్తువులు అన్నీ సృష్టించాడు. ఏ వస్తువులో మాత్రం తను లేడు, తనకు సంబంధం లేదు. ఈ వస్తువులో నాకు ఏమీ సంబంధం లేదు, నాలో ఉన్నట్టు లేనట్టునే ఉంటుంది, కానీ నాది కాదు. పుట్టే ముందు, పుట్టిన తర్వాత ఆ పుట్టక ముందేంటి, పుట్టిన తర్వాత ఏంటి, పుట్టిన తర్వాత పుట్టబోయేదేంటి, ఇవన్నీ నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఈ 3 కాలాలు నావే. అయితే నా యొక్క గుణం ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ఇది వేరే రకంగా ఉంటుంది. పుట్టినవన్నీ నేను ఉన్నాను, నా యొక్క స్వరూపం ద్వారా పుట్టి ప్రతి పరమాత్మనందు ఏ వస్తువుకు సంబంధం లేదు. నా సామర్థ్యం, నా శక్తి, నా తాలూకా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఎప్పుడు సతమతంగా, అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్తున్నాడు. నువ్వు ఎక్కువగా సాధన చేస్తూ నన్ను అర్థం చేసుకుంటూ నువ్వు ముందుకు నడాలి. నువ్వు చూడు జీవరాశులు అన్నింటినీ ఎలా ఉన్నాయో. దీని తాలూకా ఉదాహరణ నేను చెప్తాను, జాగ్రత్తగా నువ్వు విను. దానితో నీకు ఎంత అర్థమవుతుందో చూడు. అది కాక ఇంకా నేను చెప్తాను. ఈ శ్లోకాలన్నీ భగవంతుడే చెప్తున్నాడు. ఇవి నేను చెప్పిన మాటలన్నీ భగవంతుని చెప్పినవే. అందు గురించి ఇవి అన్నీ నాతోనే పుడుతున్నాయి, నాతోనే కలుస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, వస్తున్నాయి. అందు గురించి ఇవి నన్ను అర్థం చేసుకో. నా తాలూకా సర్వశక్తి ఎక్కడుందో నువ్వు తెలుసుకో. నా శక్తిని నువ్వు అర్థం చేసుకుంటూ నువ్వు దీన్ని ఫాలో అవ్వు అని చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటున్నాడో మనం దాని గురించి కూడా మనం విందాం. ఏంటంటాడు 5వ శ్లోకం అంటే ఇప్పుడు 5వ శ్లోకం. 6వ శ్లోకంలో ఏంటంటున్నాడు, ఏదాకాశస్థితో నిత్యం అక్కడ చెప్తున్నాడు. అంటే ఉదాహరణ ఇస్తానన్నాడు కదా, ఆ ఉదాహరణ ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. యదా ఆకాశస్థితో నిత్యం వాయు సర్వత్రాగో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్యనిత్యుపదారయ. చూడండి ఆ శ్లోకాన్ని మనకి ఎంత చక్కగా ఆయన అందించారో. ఆ అందించిన శ్లోకం మనం ఒక్కసారి నమర వేసుకుంటున్నాం. ఏంటంటున్నాడు, యదా ఆకాశ స్థితి నిత్యం, ఆకాశమునందే స్థితమై ఉండును. అంటే ఈ శ్లోకంలో ఎలాగా మనకు రుజువు చేస్తున్నాడు ఉదాహరణ అంటే, ఆకాశాన్ని మీరు చూశారు, ఆకాశాల్లో మేఘాలు ఉన్నాయి, ఆ మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి. ఆ తర్వాత ఈ మేఘాలు వచ్చినప్పుడు కానీ మామూలుగా వచ్చినప్పుడు కానీ మొత్తం ఆకాశం అంతా మేఘాలతో కప్పబడే ఉన్నది. ఈ మేఘాల్లో ఏంటి ఉత్పన్నం అవుతుంది,
అది మీరు ఎప్పుడైనా గ్రహించారా? అందులో ఉన్నది ఏంటంటే మనకి మన ప్రాణం నిలబడడానికి ఒక వాయువు. ఈ వాయువు అంటే గాలి. ఈ గాలి అంతనో ఆకాశంలోనే ఉన్నది, నింపుగా నిండబడి ఉన్నది. అది ఇక్కడ చేస్తున్న యథాకాశ స్థితి నిత్యం వాయు సర్వత్రగో మహాన్. సర్వత్రగో అన్నిటి ఎందును, అన్నిటి ఎండను అంటే ఆకాశం నుండే స్థితమై ఉన్నది, అంతటను సంచరించుతుంది. ఏంటి? సర్వత్రగో మహాన్. సర్వత్ర అంటే అంతట్లోనూ, అంతట్లోనూ మిక్కిలి అంటే విస్తృతమై చాలా శక్తి గలది. ఈ గాలి ఒక శక్తిని చూపిస్తుంది, శక్తి లేనిది, చాలా విస్తృతంగా ఉన్నది. ఆకాశంలో ఈ మేఘాలు అన్నమాట. అందుకే ఈ శ్లోకాన్ని మనకి మీకు చిన్న ఉదాహరణ ఇస్తానన్నారు కదా. నన్ను చూడాలి అంటే నేను నిరాకారుణ్ణి, నేను కనబడను, నా శక్తినే నువ్వు చూస్తావు అంటున్నాడు కదా. అందుకే యథాకాశ స్థితియో నిత్యం వాయు సర్వత్రోగమహన్ తదా. అందువలన తదా సర్వాణి భూతాని. చూడండి, తదా అట్లే, భూతాని అంటే నా సంకల్పం వల్లనే ఉత్పన్నములైన భూతములు. అంటే ఆ భగవంతుని సంకల్పం ఉంటే కానీ ఈ భూతాలు ఏమీ ఉత్పన్నం పుట్టవు. అందుకే తదా సర్వాణి భూతాన్ని, అన్ని భూతాలు ఎన్నైతే ఈ సృష్టిలో ఎన్నైతే ఈ జీవరాశులు ఉన్నాయో అన్నీ నా వలనే, నా సృష్టి వలనే ఇవి ఉత్పన్నమైనవి. భూతాన్ని సర్వాణి అన్ని యందు. ఏంటంటున్నాడు ఇక్కడ చూడండి, తదా సర్వాణి భూతాని మత్స్యాని ఇది ఉపదారయః. ఉపదారయః ఏంటి? ఉపదారయ అంటే జస్ట్ యు మస్ట్ నో. ఉపదారయః నీవు తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు? మత్స్యాని నాయందే స్థితమై ఉన్నాయి అని. మత్స్యాని ఏవి స్థితమై ఉన్నాయి? ఈ భూతాలన్నిన్నో. అంటే ఆకాశము నుండే ఉత్పన్నమై సర్వత్రా సంచరించుతున్న విస్తృతమైన వాయువు, సర్వత్రా వ్యాపించి ఉన్నది ఈ వాయువు. ఈ వాయువు సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆకాశం నుండే స్థితమై ఉన్నది. మొత్తం పెద్ద ఆకాశం, ఈ ఆకాశం నుండే ఉన్నది ఈ వాయువు. అట్లే నా సంకల్పం ద్వారా ఈ వాయువు ఎలా అయితే ఆకాశం నింపుగా ఉందో అలాగే నా సంకల్పం వల్లనే ఉత్పన్నమైన భూతములు అంటే ప్రాణులు అన్నీ నాయందే స్థితమై ఉన్నవి. నాకు నాయందే ఉన్నాయి. నేను వాటిని సృష్టించాను, నాయందే అవి ఉన్నవి అనేసి ఇక్కడ వాయువు అంటే వాయువు సర్వత్రా వ్యాపించినట్లే భూతములందయు నా ద్వారానే ఉన్నవి. ఈ వాయువు ఎక్కడున్నది? ఆకాశమునందే ఉత్పన్నమై ఆకాశమునందే లీనమై ఉంటుంది. ఇది ఒక్కసారి పెద్ద గాలి వస్తుంది, మళ్ళీ ఆ గాలి ఏంటి? మళ్ళీ చిన్నదే, మళ్ళీ ఆకాశానికి మళ్ళీ చేరిపోతుంది. అంటే దానితో సంబోధన చేశాడు. ఈ గాలి ఒక్కొక్క దగ్గర పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర తక్కువగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉండదు. ఆ గాలి శక్తి అంటే కొన్ని ఇవి కొట్టుకుపోతాయి. దానికి చిన్న శక్తి కాదు, చాలా శక్తివంతమైనది. కానీ ఆ గాలి లేకపోతే ఏమీ లేదు. కానీ ఈ గాలి ఎక్కడుంది? సర్వత్రా వ్యాపించి ఉన్నది, మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అని చెప్తున్నాడు. అన్ని సమయంలో వాయువునికి ఆకాశమే. కానీ దీనికి ఆధారం ఏంటి? ఈ వాయువుకి ఆధారం ఏంటి? ఆకాశం లేకపోతే ఇంకా వాయువు ఉంటుందా?
దీనికి ఆధారం ఆకాశం. ఆకాశంలోనే ఈ వాయువు ఉంటుంది, దాంట్లోనే వర్షం పడుతుంది, ఆ మేఘాల వల్లనే అన్నీ ఉన్నాయి. అంటే దీనికి ఏంటి ఆధారం? ఏంటి? ఆకాశం. ఆకాశం ఎక్కడుంది? అన్నిట్లోనే ఉన్నది. అది ఎలా అయితే ఉన్నదో నా తాలూకా స్వరూపాన్ని కూడా నువ్వు అలా చూడగలవు అని. దీన్ని వాయువుపై దీని ఉదాహరణ ఏంటంటే వాయువు. దీనికి ఆకాశం ఉండాలి, వాయువు ప్రవహిస్తుందా లేదా? ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఈ వాయువు ఎలా ఉంటుంది? ఇది ఒక దగ్గర ఉంటుందా లేదా? ఆ వాయువుని మీరు చూస్తున్నారా లేదా? పెద్ద గాలి ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు, ఒకసారి చిన్న వాయువు ఉంటుంది. ఆ వాయువు లేనిదే మనుషులు ఉండరు. అది ప్రాణవాయువు ఉంటుంది. దాని శక్తి ఒక్కసారి మీరు చూస్తూ ఉండండి. ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటుంది, చాలా తక్కువగా ప్రవర్తిస్తుంది. అది యదా ఆకాశస్థితి నిత్యం వాయువ్యం సర్వత్ర గహమహన్ తదా సర్వాణి భూతాని మత్స్యాని ఉపధారయ. జస్ట్ యు మస్ట్ నో. నువ్వు తెలుసుకో ఏంటి అన్నది, నువ్వు తెలుసుకో. ఇది ఎలా తెలుసుకుంటావు అన్నది అది నీ మీదే ఆధారపడి ఉంది. ఇది ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ నువ్వు ఎలా అయితే ముందుకెళ్తావో అలాగే ఏ వస్తువులో ఆకాశానికి అంటే ఆకాశంలో వాయువు, ఈ ఆకాశంలో వాయువు ఉందా లేదా అని ఒక్కసారి నువ్వు తెలుసుకో. నీకు భగవంతుడు ఇచ్చిన బుద్ధి, ఆ బుద్ధి ద్వారా తెలుసుకో ఆ వాయువు ఎలా ఉన్నది అనేసి. ఆ వాయువు ఎక్కడుంది? ఆకాశంలో ఉన్నది. ఆకాశం లేకపోతే వాయువు లేదు, ఆ వాయువు లేకపోతే వీళ్ళు లేరు. అంటే ఈ భూతాలు ఏమీ ఉండవు, అన్నీ నశిస్తాయి. దాన్ని నువ్వు తెలుసుకొని ఇంకా మనకి బాగా అర్థమైనట్టు ఇంకా వచ్చే శ్లోకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రాజగుహ్య రాజవిద్య యోగం మనం ఇంకా 6లో ఉన్నాము. ఈ రాబోయే శ్లోకాల్లో అంటే నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడు అన్నది మనం ఒకసారి అర్థం చేసుకుంటే, అంటే జ్ఞానమును, నీ జ్ఞానాన్ని వర్ణించుకోవాలి. నీ జ్ఞానం ఎంతో నువ్వు తెలుసుకో. తన స్వరూపం ఎలా ఉంటుందో జస్ట్ హింట్స్ ఇచ్చాడు. ఈ స్వరంతో నేనున్నాను అనేసి ఆయన తాలూకా వివరణ ప్రతి దాంట్లో వివరించాడు, ఈ విధంగా నేను ఉంటాను అని. ఇప్పుడు తన భూతభావన స్వరూపాన్ని అది ఎలా ఉంటుంది, ఆ భావనలు ఎలా ఉంటాయి, అది నెక్స్ట్ శ్లోకంలో మనకి చెప్తాడు. అంటే ఆ భగవంతుని వర్ణన ఎలా ఉంటుందో. అందుకే మీకు దీని తాలూకా ఈ శ్లోకాన్ని మీరు ఒకసారి చెప్పాను. అది అంటే వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలన్నీ భగవంతుని గురించే చెప్పినవి. ఆ ఓంకార స్వరూపం ఎలా వచ్చింది, ఆ భగవంతుడి గురించే ప్రతి శ్లోకం. అంటే ఇందులోపల స్త్రీ సూక్తం ఉంది, పురుష సూక్తం ఉంది, పురుష సూక్తంలో కూడా చెప్పాడు. అలాగే ఈ సూక్తాలకు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి వీరు కూడాను ప్రయత్నిస్తే ఆ భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటి అన్నది మనకి చాలా చక్కగా అర్థం అవుతుంది. అందుకే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మి జాతవేదో మహావహ. అంటే ఆ తల్లి ఎలా ఉన్నదో చెప్తున్నాడు. బంగారు కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న ఆ స్వరూపం, ఆ తల్లి ఇలా ఉన్నది. అవి మనం అర్థం చేసుకుంటే ఎంతో, అంటే మన తాలూకా చెడ్డ గుణాలన్నీ పోతూ ఉంటాయి.
హరిణీం బంగారు వెండి అలంకరించిన చంద్రుని వలె ప్రకాశించినది. చంద్రాం హిరణ్మయీం లక్ష్మి జాతవేదో మా నువ్వు ఆహ్వానం చేసుకో, నీలో ఉన్నది నువ్వు చేసుకో అంటున్నాడు. తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణం అశ్వపూర్వం రథమధ్యం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవార్చుతాం. చూడండి, అది ఆ వేదాలు ఒక్కొక్కటి ఎలా ఉన్నదో, ఆ రథంలో వచ్చిన ఆ తల్లి తాలూకా వర్ణన ఎలా ఉందో ఒకసారి మీరు ఈ వేదాల్లో నేర్చుకోగలరు. సాయిరామ్. మనం సర్వదా ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన తత్వాన్ని మనం తెలుసుకునే జ్ఞానాన్ని కలిగించు తండ్రి అనేసి ఆయన్ని ఎల్లప్పుడూ మనం వేడుకుంటూ, ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది కూడా మనం అర్థమయ్యే రీతిలో మాకు అందించు తండ్రి అనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.